విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. వినాశకాలే విపరీత బుద్ధి అని బంగ్లాదేశ్ వినాశనం వైపు అడుగులు వేస్తున్నట్టు తోస్తుంది. ఎందుకంటే రండి ఇక్కడి నుంచే భారత్పై దాడి చేయడానికి వ్యూహాన్ని రచిద్దాం అని పాకిస్తాన్కి తలుపులు తెరిచి ఉంచింది. ఈ మధ్య బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య కొత్త స్నేహం మొదలైంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వార్ ప్లాన్ని తయారు చేస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనికులు కలిసి భారత్పై యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా అలర్ట్ చేశారు. భారత్ల మధ్య అగాధం రోజురోజుకి పెరుగుతోంది. హిందువులపై దాడులు, హిందూ నాయకుల అరెస్టులతో అట్టుడుగుతోంది బంగ్లాదేశ్. మత ఛాందసవాదులు జాతి విద్వేషంతో భారత్పై ద్వేషాన్ని రగిలిస్తూ హిందువులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో ఇస్కాన్ గురువును అరెస్టు చేయడమే కాక మరొక గురువును కూడా అరెస్టు చేయడంతో మరిన్ని ఘర్షణలు చెలరేగాయి. భారత్ ఏజెంట్ అనే అనుమానంతో ఒక జర్నలిస్టు పైనే కాక ఢాకాలో నయన్ ఘోష్ అనే భారత పర్యాటకుని పైన దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తిలకం కాషాయం కనిపిస్తే ఏం చేస్తారో అనే భయంతో అవి ధరించవద్దని ఇస్కాన్ అక్కడి వారికి చెప్పడం విశేషం. భారత పర్యాటకులంతా మరియు హిందువులే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం గొడవలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా దాడులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ని దేశద్రోహిగా చిత్రీకరించడం వల్ల హిందువులకు భారతీయులకు బంగ్లాదేశ్ ఏమాత్రం సురక్షితం కాదు అనిపిస్తోంది. బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గేట్ వద్ద భారతీయ జెండాను ఆందోళనకారులు తొక్కుకుంటూ వెళ్లడం మరిన్ని గొడవలకు దారితీసింది. దీంతో భారత్లోనూ బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. త్రిపురలోనైతే బంగ్లాదేశీయులకు భోజన వైద్య సదుపాయాలు నిలిపివేస్తాం అంటూ ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్ టీవీ ఛానల్స్పై నిషేధం విధించాలని బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. భారత్ ఛానల్స్ బంగ్లాకి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాయని, దానివల్ల మరిన్ని గొడవలు జరుగుతాయని, రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్లు, ఎయిర్బేస్లను అలర్ట్ చేసి ఉంచారు. పాకిస్తాన్ ఆర్మీ నుంచి బంగ్లా సైన్యానికి పూర్తి మద్దతు లభిస్తోందని తెలుస్తోంది. ఏ పాకిస్తాన్ అయితే రజాకారులుగా బంగ్లా ఇన్నాళ్లు దూషించిందో మళ్ళీ అదే పాకిస్తాన్తో సంబంధం కోసం చేతులు జాపుతోంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో హిందువులపై, నాన్ ముస్లిం గ్రూప్స్ పైన, హిందూ ధార్మిక సంస్థలపైన, మైనారిటీ ధార్మిక సంస్థలపైన దాడులు చేయడానికి మత ఛాందస్వాదులకు పాక్ ఆయుధాలు సరఫరా చేస్తోంది. పాక్ ఆర్మీ వారికి ట్రైనింగ్ ఇస్తోంది. 100 మంది ట్రైన్డ్ టెర్రరిస్టులు పాక్ నుండి బంగ్లాదేశ్ చేరుకున్నట్టు సమాచారం అందింది. ఇప్పుడు పాక్ సైనికులు భారత్పై పోరాడడానికి బ్యాట్ టీంను తయారు చేస్తున్నారు. బ్యాట్ అంటే బార్డర్ యాక్షన్ టీమ్. ఇది ఇండియన్ బార్డర్ని క్రాస్ చేసి ఇండియన్ సోల్జర్స్ని చంపడానికి రెడీగా ఉంటుంది. 11 నవంబర్ 2024 రోజు పాకిస్తాన్ నుండి ఎంవి యాన్ జియాంగ్ ఫజన్ అనే చైనా మేడ్ షిప్ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్లోని ఢాకాకు చేరింది. దీనిలో మెషిన్ గన్లు, ఇతర ఆయుధాలే కాక బాంబుల తయారీకి అవసరమైన ఐటమ్స్, ఇంకా అనేక మంది ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉన్నారని తెలుస్తోంది. భారత్లోని పెద్ద నగరాలపై ఐఈడి దాడులు అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లతో దాడులు చేయడానికి తగిన వ్యూహాన్ని బంగ్లాదేశ్లోనే రచించడానికి వార్ ప్లాన్ను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తయారు చేస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం వచ్చింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధితో వెనుకబడిన దేశం అనే ముద్ర నుండి ఎదిగి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారే దిశగా ఉన్న బంగ్లాదేశ్కి ఇప్పుడు ఈ యుద్ధం చేసి నాశనం కోరి తెచ్చుకోవడం అవసరమా? కొరివితో తలగొక్కున్నట్టే కదా. తన ఆర్మీకి సరిగ్గా తిండి పెట్టలేని పాకిస్తాన్ ఆయుధాలు అమ్ముకుని టెర్రరిస్టులను పంపి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇవన్నీ తెలుసుకుంటున్న భారత్ కళ్ళప్పగించి నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ ఉంటుందా ఏమిటి? భారత్తో పెట్టుకుంటే ఆ బైల్ ముజే మార్ అన్నట్టుగా తన గొయ్యి తను తవ్వుకున్నట్టే. ఈ తెంపరితనానికి బంగ్లాదేశ్ తప్పక తగిన మూల్యం చెల్లిస్తుందని అనుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీకు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.